వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. దోమలకు పేద గొప్ప తేడాలు ఉండవు, అందరినీ సమానంగా కుడతాయంటున్నారు కేసీఆర్. పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది పరిపాలన అని దెప్పి పొడిచారు ఎర్రబొల్లి దయాకర్ రావు. మేమేమి ఊరికే కూర్చోలేదు, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు తీవ్రంగా పోరాడుతున్నారు అన్నారు గాలి ముద్దు కృష్ణమనాయుడు. మోడీని చూస్తే చంద్రబాబుకు భయం, అందుకే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు అని విమర్శించారు కమ్యూనిస్ట్ నాయకులు. చీప్ లిక్కర్ తాగి మీరు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోవాలని కేసీఆర్ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రాజకీయ నాయకుల మాటల తూటాలు, యాద్గిరి గిరీశంల పంచులతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీగా ఉంది. దోమకు అందరూ సమానమే అని అంటున్నారు కేసీఆర్. అది సర్పంచులను కుడుతుంది, ఎమ్మెల్యేలను కుడుతుంది, మంత్రులను, ఎంపీలను కూడా కుడుతుంది, దొరికితే నన్ను కూడా కుడుతుంది అన్నారు. దోమలను తరిమి కొట్టడానికి గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఒకరినొకరు తిట్టుకోకుండా నవ్వుతూ పలకరించుకోవాలని అన్నారు. కేసీఆర్ సార్ మొన్న కరీంనగర్ జిల్లాకు పోయిండు. గాడ కొన్ని ఊర్లలో కలియ తిరిగిండు. గా ఊరోళ్ళతో కూడా మాట్లాడిండు. ఊళ్ళల్లో ఉండేటోళ్ళు ఎవ్వరి గాలు చెత్తాచెదరం సాఫ్ చేసుకోవాలని చెప్పిండు. ఇంకా కొన్ని మంచి మంచి ముంచట్లు చెప్పిండు. ఏం చెప్పిండో చూడురే. ఏదైనా కత్తులు సాన్ని సాంబెట్టుడు కొడవళ్ళు గొడ్డన్లన్నీ కత్తులు గొడ్డలు సానబెట్టుకోవాలన్నా? వామ్మో ఏంది సారు, కత్తులు గొడ్డలు సానబెట్టమంటున్నారు? ఎందుకు? ఏం చేద్దామనుకుంటున్నారు? నేను 12 తారీఖు నాడు వచ్చే వరకు ఆర్మీ మిలిటరీ ఎట్లా నిల్చుంటుంది అట్లా నిల్చొని ఉండాలి. శ్రమదానానికి పోయేవాళ్ళం అందరం దేవుని గుడి కాడ పోయి దండం పెట్టి ఇక నీ దయ సామి అని చెప్పి ఇక యుద్ధం మొదలు పెడదాం. సమజైంది. గా కత్తులు గొడ్డలతోని శ్రమదానం చేస్తానుక నేను ఇంకా ఏందో అనుకున్నా. మొత్తానికి మంచి పనే పెట్టుకున్నారు. ఈ శ్రమదానం ఎట్లా చేస్తారు? ఏమన్నా ప్రోగ్రాం ఇట్లా పెట్టుకున్నారా? మనం ఏం చేయాలా? ఒక్క రోజు ఊరందరం మనిషికి ఒక గొడ్డలి ఓ పార తట్టబట్టుకొని కదిలితే 2500లో 1000 మంది పిల్లగానులు పెద్ద మనుషులు శాతగాను ఉన్నారు అనుకుందాం. ఊళ్ళో లేని వాళ్ళు పోయింది అనుకుందాం. 1500 మంది అయితే ఉంటాం కదా. ఒక పొంటే 1500 ఇంటూ 2 చేతులు అంటే 3000 చేతులు. 3000 చేతులు 3 గంటల గిట్ట పనిచేస్తే ఊళ్ళో చెత్త ఉంటుందా? ఎందుకు చేయలేకపోతున్నాం మరి మనం? ఎందుకు చేయలేకపోతున్నారంటే మరి ఎవరి పనులు గాలకుంటాయి కదా. మా ఇల్లు మంచిగుంటే చాలు, ఎవరెటు పోతే మాకేంది అనుకుంటారు చాలా మంది. గాలికే ఎక్కడ చూసినా చెత్తా చెదరము ఓపైంది. మన ఇల్లు చెత్త మనమే ఊడ్చుకుంటాం రోజు. పక్కింటోడు ఎవడు ఊడబడు. ఒకవేళ మనకు తలకాయ నొప్పి లేచో కొద్దిగా అంత జ్వరం వచ్చో జర శాతగాకనో ఉంటే పక్కింటోడు వచ్చి ఊడతాడా మన ఇల్లు? మళ్ళీ 3 గొట్టంగానో 4 గొట్టంగానో మనమే ఊడ్చుకోవాలి శాతనైనది. కానీ పక్కింటోడు మాత్రం రాడు, ఊడబడు. ఇల్లు ఎట్లనో ఊరు అట్లనే. మన ఊరు బాగుపడాలంటే మనమే బాగు చేసుకోవాలి తప్ప పక్క ఊరు వచ్చి బాగు చేయడు. అవు సారు, మంచి మాట చెప్పిర్రు. ఎవరిల్లు గాలే ఊడ్చుకోవాలి. ఊరంతా సాఫ్ కావాలంటే ఏం చేయాలనో మీరే చెప్పుర్రి. మొట్టమొదలు చెత్త చెదారం పోవాలి. చెత్త చెదారం పోతే దోమ పోతుంది. దోమ ఉంటే అందరినీ కుడుతుంది. దానికి ఎవరు చుట్టం లేదు, ఎవరు దోస్తు లేదు. దానికి సర్పంచ్ని కుడుతుంది, ఎంపీటీసీని కుడుతుంది, ఎమ్మెల్యేని కుడుతుంది, ఎంపీ వస్తే ఎంపీని కుడుతుంది, మంత్రి వస్తే మంత్రిని కుడుతుంది. నేను ఇంకా తెలిసేపంటే మీ ఊళ్ళో నన్ను కూడా కుడుతుంది. దానికి ఏం భయం ఉంటుంది? ముఖ్యమంత్రి అనేది భయపడుతుందా? ఎవరినైనా కుడుతుంది. దోమ ఉండకుండా చేసుకుంటే మనం తెలివిగల ముచ్చుతా. కానీ ఉన్నప్పుడు నిన్నైనా కుడుతుంది, నన్నైనా కుడుతుంది. కాబట్టి తెలివిగల పని ఏంది? దోమ ఉండకుండానే చేసుకోవాలంటే శుభ్రం చేసుకోవాలి, ఊరు పరిశుద్ధిగా పెట్టుకోవాలి. నిజమే సారు, ఈ దిక్కుమాలిన దోమలు కరిసి చంపుతున్నాయి. అవి కరిసి పట్టుకనే పూరలకు జ్వరాలు వస్తున్నాయి. దవాఖానలకు మందులకు 100 ఖర్చు అవుతున్నాయి. ఈ దోమలు పాడుగాను. అసలు ఫస్ట్ మనం ఒకటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి సారు? మనకు మన ఊళ్ళో ఎవరు పొద్దుగాల ఏమైనా కనబడటం మంచి చిరునవ్వుతో మాట్లాడారు. వీడెందుకు కలిసారు దరిద్రప్పుడు కూడా చూడద్దు. ఆ పాత భేదాలు తీసేసుకోవాలి. ఇక మనం మాట కూడా మంచిగా మాట్లాడినట్టు మనకు ఖర్చు ఉంది. దానికి చెడ్డగా మాట్లాడినట్టు ఎంతైనా మాట్లాడతాం. మంచిగా మాట్లాడినట్టు దానికి ఏమైనా ఖర్చా? మంచిగా వినయంగా సౌమ్యంగా మాట్లాడరాదా? మనకు అలవాటు ఊరపోన్నా అరే ఆ చిన్నమ్మడ కూడా వచ్చినారా అంటాం. ఎందుకు అనాలి అట్లా నాకు అర్థం కాదు. ఆ మాట ఎందుకు అనాలి? తిట్టుకుంటాం, వట్టిగానే తిట్టుకునే అక్కర్లేదు.
ఊళ్ళల్లో జనాలు తిట్టుకోకుండా మంచిగానే ఉంటారు కానీ మరి రాజకీయ నాయకులు తిట్టుకోకుండా ఎట్లుంటారు సారు? పొద్దున లేవంగానే ఎవరినో ఒకరిని తిట్టకుంటే అంత ఎట్నో ఉంటది కొంతమంది లీడర్లకు. ఇప్పటికిప్పుడు తిట్టుడు బంద్ పెట్టి మంచిగా నవ్వుకుంటూ మాట్లాడమంటే ఎట్లుంటది? అలవాటైన పానం ఊకుంటదా? ఇదంతా మంచిగానే ఉన్నది కానీ పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తుంటే మీరు పట్టించుకుంటలేరని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. గాముచ్చడ గురించి కూడా ఎప్పుర్రి? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక కొందరు పరిమాణాలను పట్టిస్తూ ఉన్నారు. నేను ఒక్క మాట్లాడుతూ ఉన్న ప్రతిపక్షాల వాళ్ళను ఇలా పేపర్లలో వచ్చింది, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి అని ఓ దిక్కుమాలిన సమ్మె చేసినారు. దిక్కుమాలిన సమ్మెనా? గదేం సార్ అట్లా అంటారు? ఇప్పుడు ప్రతిపక్షాలకి మాట మీద మళ్ళా లొల్లి సురువు చేస్తాయి. చూడుర్రి, కార్మికుల డిమాండ్ల గురించి మాట్లాడేందుకు మిమ్మల్ని కలుద్దామని వస్తే మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదట కదా? ఏం ఇంటర్వ్యూ ఇస్తాం, ఏం మాట్లాడతాం? అక్కడ మాట్లాడే ఆస్కారం కూడా లేదు. దానికి పని కల్పించుకొని సెక్రటరీకి వచ్చి అక్కడ ధర్నా చేసి మమ్మల్ని అరెస్ట్ చేసింది. మరి అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? మీరు బలి మీదకి వచ్చి తర్వాత గడ్డం కూర్చుంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఏం చేస్తారు దానికి? ఆ విధంగానే మీకు ఆ శాస్తి జరిగింది. ప్రజలే మీకు తగిన శాస్తి చేస్తారని అంటున్నారు అపోజిషన్ లీడర్లు. మీ పరిపాలన చక్కగా లేదని విమర్శిస్తున్నారు. ఈ యూనియన్ బాధ్యులు ఈ పనికి మాలిన దందాలు బంద్ చేసుకోవాలి. మీ పప్పులిక ఉడకాయి. ఆ విధంగా భయపడే ప్రభుత్వం ఇక్కడ లేదు అని కూడా వాళ్ళకి నేను హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. విన్నారు కదా, కేసీఆర్ సారు ప్రతిపక్షాల మీద మస్తు గుస్సతోనే ఉన్నాడు. ఇక మరి ప్రతిపక్షాలు ఏం చేస్తాయో ఏందో చూడాలి. 2018లో ఇంటింటికి మంచినీళ్లు సరఫరా చేసేంత వరకు ప్రజలందరూ చీప్ లిక్కర్ తాగి కడుపు నింపుకోవాలని కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆ లిక్కర్ తాగి వారు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి జనాలందరూ మత్తులో తూగడానికే ఈ చీప్ లిక్కర్ తీసుకొస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి జనాలందరూ మత్తుగా వండుకోవాలని చీప్ లిక్కర్ తీసుకొస్తున్నాడని అంటున్నాడు బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి సారు. సీఎం కరువు గురించి చర్చ చేయకుండా చీప్ లిక్కర్ గురించి చర్చిస్తున్నాడని అన్నాడు. ఆఫీసరు స్వయంగా కలెక్టర్స్ ఆయా జిల్లాలో ఉన్నటువంటి కరువు పరిస్థితిని ముఖ్యమంత్రి గారి గురించి చర్చిస్తే ఇప్పుడు చర్చ తర్వాత చేద్దాం, ఇంకా నెల రోజుల తర్వాత చూద్దాం ఎవరైనా బతుకుంటే అని. అయ్యో గట్లంటే ఎట్లా? అన్నిటి మీద చర్చిస్తారు, దేనికైనా ఒక టైం ఉంటది కదా. తాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర సమయం లేదు, సమీక్ష చేయడానికి సమయం లేదు, కరువు గురించి సమీక్ష చేయడానికి సమయం లేదు తప్ప సారాయి చీప్ లిక్కర్ ఇవ్వడం కోసం ప్రభుత్వం దగ్గర సమయం ఉంది. దాని మీద సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి గారి సమయం ఉంది. దాని మీద పాలసీలు రూపొందిస్తారు. అయితే ఇప్పుడు మీరు ఏమంటారు సారు? మీరు మద్య తాగివన్నీ మర్చిపోండి. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు మర్చిపోవాలంటే చీప్ లిక్కర్ తాగి మర్చిపోండి. మీరు చీప్ లిక్కర్ తాగి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోవాలన్నా? అందుకే చీప్ లిక్కర్ తీసుకొస్తున్నారు. అయ్యింది ఇవన్నీ మర్చిపోవాలంటే 2 బెడ్రూమ్ ఇల్లు వెళ్ళలేదు, మీరేం బాధపడదు, చీప్ లిక్కర్ తాగి మర్చిపోండి. మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, చీప్ లిక్కర్ తాగి మర్చిపోండి. డ్రింకింగ్ వాటర్ లేదు, చీప్ లిక్కర్ తాగి మర్చిపోండి. కరువులో రైతుల అప్పులు రుణాల మాఫీలు వాడి బాధపడుతున్నారు, చీప్ లిక్కర్ తాగి మర్చిపోండి. 2 బెడ్రూమ్ ఇవ్వలేదు, చీప్ లిక్కర్ తాగి మర్చిపోండి. రైతులు ఆత్మహత్యలు చేసుకొని చీప్ లిక్కర్ తాగండి. ఈరోజు ప్రభుత్వ వ్యవహారం పనితీరు రకంగా ఉంది. అట్లనా? అరే మీరు చెప్పేదాకా నాకు ఈ సంగతి తెలియదు. చీప్ లిక్కర్ తాగి అన్ని మర్చిపోయేందుకే గవర్నమెంట్ కి ఐడియా చేసిందటవా? గ్రామానికి పెడతారట. ఇంతకుముందు మండల్ హెడ్ క్వార్టర్లో వైన్ షాప్ ఉండేది. ఇప్పుడు ఏమంటుండు, మండల్ హెడ్ క్వార్టర్లో ఎవరికైతే వైన్ షాప్ వస్తుందో ఆయన ఊరూరికి వెళ్ళి ఊరూరులో గల్లీలో చీప్ లిక్కర్ దుకాణాలు పెట్టుకోవచ్చు, మొబైల్ ద్వారా అమ్మవచ్చు, ఇంటింటికి సప్లై చేయొచ్చు. ఎట్లా మనం ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ అయితే ఇస్తలేము. ఏహే అట్లా కాదు, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామన్నాడు కదా సీఎం సారు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లేని ఇబ్బంది పడతా ఉంటే ప్రజలకు 2018 దాకా ఆగమంటున్నాడు. డ్రింకింగ్ వాటర్ ఏమన్నాడు ఆయన? 2018 దాకా ఆగండి, అప్పటి వరకు చీప్ లిక్కర్ తాగండి. ట్యాప్ ద్వారా వచ్చే డ్రింకింగ్ వాటర్ 18 వస్తుందట, అప్పటి వరకు అంటే చీప్ లిక్కర్ తాగాలట. అప్పటిదాకా చీప్ లిక్కర్ తాగాలనా? అంటే 2018 దాకా చీప్ లిక్కర్ తాగకుండా ఉండాలనా? అంటే అప్పటిదాకా గవర్నమెంట్ ఇంటింటికి మంచినీళ్ళు సప్లై చేయదా? మరి ఎట్లా సారు? చీప్ లిక్కర్ వాడని వాళ్ళు ఏం తాగాలి? మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫన్నీ టాపిక్స్ చూసే ముందు ఆవకాయ బిర్యానీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
వెల్కమ్ బ్యాక్ టు ఆవకాయ బిర్యానీ. అప్పుడు ప్రాజెక్ట్ వద్దే కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్ట్ కట్టిస్తానన్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టే వద్దంటున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే మామ అల్లులను చొక్కా పట్టి లాగుతామని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ టీడీపీ నాయకుడు ఎర్రబొల్లి దయాకర్ రావు. పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది పరిపాలన అని మరో మాట తగిలించారు. సీఎం కేసీఆర్ ను ఆయన అల్లుడు హరీష్ రావు సార్ ను గల్లబట్టి గుంచుతామని వార్నింగ్ ఇస్తున్నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీడర్ ఎర్రవెల్లి దయాకర్ రావు సారు. నమస్తే సారు, ఏం సంగతే? తోటపల్లి రిజర్వాయర్ గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోమంటున్నావు. మళ్ళా సార్తానికి ఎందుకు? నీకు యాదికుంటే సార్ ఏం మాట్లాడిండో నువ్వే చెప్పరాదు. నేను ఆడ కుర్చేసుకొని ఈ తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేస్తాను. నువ్వు కుర్చీ మీదకి వచ్చిన తర్వాత తోటపల్లి రిజర్వాయర్ను ఎందుకు అనే పరిస్థితి వస్తే నీకు ఎట్లా బుద్ధి చెప్పాలని ఇలా ప్రజలు ఉన్నారు. అప్పుడు కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తానడా, ఇప్పుడు వద్దంటున్నాడా? అయితే ఇప్పుడు నువ్వేమంటావు గది చెప్పు. తోటపల్లి రిజర్వాయర్ మంచి ప్రాజెక్ట్. అది ఆ వరద కాలువ మంచి ఆలోచనతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టారు. చాలా గ్రామాలకు సాగునీరు అందించేందుకు మంచి ప్రాజెక్టు. గ్రామస్తులు కూడా మా భూములు పోయినా పర్వాలేదు, మా ఊరు మునిగిపోయినా పర్వాలేదు అనే పరిస్థితికి వచ్చి సరెండర్ అవుతాట కూడా నీకెందుకు అంత ఇబ్బంది అవుతుంది? అరే ఏమి ఇబ్బంది ఉన్నదో ఏందో మనకెట్లా తెలుస్తుంది? అఖిలపక్ష మీటింగ్ లేదు, రైతు సంఘాల మీటింగ్ లేదు, నీ ఇష్టానుసారం ఒక పిచ్చోన్ చేతిలో రాయన్నట్టు ఒక హిట్లర్ తీరుగా నీ మాటలు. ప్రతిపక్షాల మీద గౌరవం లేదు, ఉద్యమకారుల మీద గౌరవం లేదు, సంఘాల మీద గౌరవం లేదు, రాజకీయ పార్టీల మీద కూడా గౌరవం లేదు. పిచ్చోని చేతిలో రాయా ఏం సారో? సీఎం ను పట్టుకొని గట్ల తిరుగుతున్నారో? ఉద్యమ సంఘాలన్నీ జేఏసీకి ఏర్పడి ఇలా అధికారం తీసుకొచ్చి ఒప్పచెప్పితే ప్రతి ఒక్కరిని విమర్శించడం, ఎవరైనా సలహా చెప్పవేనా, ఓ రైతు లేచిపోయి అడిగినా ఒక హిట్లర్ కంటే నువ్వు హీనంగా చేయటం జరుగుతున్నది. నీ అంతు చూస్తాం. తెలుగుదేశం పార్టీ తోటపల్లి రిజర్వాయర్ నీ అయ్య నుంచి కూడా కాదు క్యాన్సిల్ చేసేందుకు. రైతులతోటి ఉద్యమిస్తాం, గల్లబట్టి గుంచుతాం నీ అల్లుని నిన్ను. అబ్బర నాయన, ఎర్రవెల్లి సార్ ఏమన్నాడో ఇన్నారులా? కేసీఆర్ సార్ను ఆయన అల్లుని గల్లబట్టి గుంచుతారట, గవర్నమెంట్ అంతు చూస్తారట. ఏం చేస్తారు సారు? ఎట్లా అడ్డుకుంటారు కేసీఆర్ సార్ను? ఆ ప్రాజెక్టుని తాత నుంచి కూడా కాదు ఆపినందుకు. జేజమ్మ దిగొచ్చినా ఆ ప్రాజెక్టును నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో చూస్తాం. వామ్మో, ఇద్దరికిద్దరు మంచిగా దొరికిర్రు. గీతీరుగా అంత చూస్తాం, గల్లబట్టి గుంచుతాం అంటుంటే ఇక మరి ముందు ముందు ఎట్లయితుందో ఏందో చూడాలి. అగో అక్కడ కాంగ్రెస్ లీడర్ విహెచ్ ఉన్నాడు. నమస్తే సారు, ఏం సంగతే? తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది కాంగ్రెస్. కానీ ఈనాడు ప్రజలు టీఆర్ఎస్ కు పబ్బం కట్టారు. కానీ ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారా? ఏం తెలుసుకుంటున్నారు సార్ జనము? అయ్యో మాతోటి పొరపాటు అయిపోయింది. 2019లో తల్లి కనుకరించి ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీని 2019లో ప్రజలు ఆలోచన చేసి మళ్ళీ కాంగ్రెస్ ను గెలిపియాలని కోరడం జరిగింది. అట్లనా? అంటే 2019లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందన్నమాట. సరే గాని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా నడిపిస్తారు? మా విద్యార్థి సోదరులు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి ఉస్మానియా గాని కాకతీయ విద్యార్థులందరూ మొట్టమొదటిసారిగా పిసిసి సిఎల్పి వాళ్ళతో కలిసి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేశారు. దీన్ని ఏ విధంగా సక్సెస్ చేసేదే మా బాధ్యత. అట్లనా? అబ్బా, పెద్ద పని పెట్టుకున్నారు కదా. మరి రాహుల్ గాంధీ టూర్ ని ఎట్లా సక్సెస్ చేస్తారు? దీని గురించి 20 ఆగస్టు రాజీవ్ గాంధీ జన్మదినం అయిన తెల్లారి నుంచి తెలంగాణ 9 జిల్లాలు తిరుగుతా. జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజీలు, కాకతీయ యూనివర్సిటీ అన్ని ప్రాంతాలు తిరిగి, ఈవెన్ అగ్రికల్చర్ కాలేజ్, రాజేంద్ర నగర్, ఇవన్నీ ప్రాంతాలు తిరిగి
రాహుల్ గాంధీ మీటింగ్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. ఈ వయసులో ఎందుకే హనుమంతన్నా నీకు అంత కష్టం? నువ్వే తిరగాలా? ఇంకెవరు లేరా మీ పార్టీలా? అసలు రాహుల్ గాంధీని అడ్డుకుంటామంటున్నారు టీఆర్ఎస్ లీడర్లు. మరి ఎట్లా? మీరేం చేస్తారు? నాకు ఇప్పుడే ఒకరు అన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మేము రాహుల్ గాంధీని అడ్డుకుంటామని అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అడ్డుకుంటే ఏం చేస్తారు? ఈ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియాకు వచ్చే సమయంలో ఏ ఒక్క విద్యార్థి, అది ఏబీవీపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వాతావరణం ఎంత చెడిపోతుందంటే అది ఇక రోజువారీ అయిపోతుంది. ఇక నేను మొదలే చెప్పేస్తున్నా, రాహుల్ గాంధీ మీటింగ్ లో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగడానికి ప్రయత్నం చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది నా ముఖ్య ఉద్దేశం. అబ్బర నాయన, ఇన్నారులా రాహుల్ గాంధీ పర్యటనలో ఎవరైనా ఏమైనా లొల్లి చేసిరనుకో ఇక యుద్ధమే అంటున్నాడు హనుమంతన్న. సరే అంతేనా? ఇంకేమైనా ఉన్నదా ముచ్చట? దిక్కుమాలిన సమ్మెలు అని ముఖ్యమంత్రి అన్నాడట. కేసీఆర్ గారు గతంలో మీరు కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇది దిక్కుమాలిన సమ్మెలు కాదు. దిక్కుమాలిన సమ్మెలు అనడం అది సీక్రెట్. అది ఎవరిది దిక్కుమాలిన అంటే ఎవరిని అంటున్నాను? సఫాయి కర్మచారులనా? అందులో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారా బాబు? ఊకెటోళ్ళు ఏది సాఫ్ చేసిన వాళ్ళను అంత నీచంగా మాట్లాడడం, దిక్కుమాలిన సమ్మెలు అనడం, ఇది క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఎస్సీ ఎస్టీలను బీసీలను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇకనన్నా ఇలాంటి భాష మాట్లాడొద్దనేది నా ముఖ్య ఉద్దేశం. అగో చూసిర్రా, కేసీఆర్ సార్గా మాట అనగానే అపోజిషన్ లీడర్ అందుకుంటారని అప్పుడే చెప్పినా. నేను అన్నట్లే సురువు చేసిర్రు. ఇక ఇదొక కొత్త లొల్లి. అపోజిషన్ లీడర్ అన్నోళ్లకు మళ్ళా పని పడ్డది.